వస్తాం అంతా. గాజుల దిన్నె మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు. నా పేరు రంగస్వామి. గాజుల దిన్నె మత్స్యకార సంఘంలో మేము 8 గ్రామాల నుంచి 337 మంది సభ్యులు ఉన్నాం. మేము గత 2 సంవత్సరాల నుంచి చేప పిల్లలు వదులుకొని ఇంతవరకే చేపలు పట్టలేదు. కానీ ప్రతి సంవత్సరం 11 లక్షలు గుత్త కడుతూనే ఉన్నాము. ప్రతి సంవత్సరము ₹1,00,000 పెరుగుతూనే ఉంది. కాకపోతే ఈ సంవత్సరము గేట్లు వదలడం వలన చేప పిల్లలు మొత్తం కిందికి పోయినాయి. మేము చాలా నష్టపోతున్నాం. వాళ్ళు అదే నీటి ప్రాజెక్టు వాళ్ళు గేజ్కి తక్కువ ఉన్నా కూడా నీళ్లు కిందికి వదులుతున్నారు. దానివలన మేము చాలా నష్టపోతున్నాం. వాళ్ళకి గేజ్కుంటే వదిలినా కూడా మాకేమో అభ్యంతరం ఏం లేదు. కావున గేజ్ తక్కువ ఉన్నందువల్లనే వదులుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాము. అలాగే మేము ప్రతి సంవత్సరము 11 లక్షలు గుత్త కడుతున్నాం. ప్రతి సంవత్సరం ₹1,00,000 గుత్త పెరుగుతూనే ఉంది. అయినా మాకు ఎటువంటి లాభం అంటూ లేదు. 2 సంవత్సరాల నుంచి మేము నష్టంలోనే ఉన్నాం. కావున మాకు నష్టపరిహారం గవర్నమెంట్ ఇవ్వాలని, అలాగే ఈ సంవత్సరం మాకు గుత్త కట్టలేకపోతున్నాం కాబట్టి గుత్తను కూడా తొలగించాలని కోరుచున్నాం. దీన్ని ప్రతి సంవత్సరం ప్రతి మత్స్యకారుడు దీని గురించి ఆలోచించే మీకు తెలియజేస్తున్నాం. రంగస్వామి, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు.